ఏదో రిలేషన్షిప్ ఉంది అన్నట్టు చెప్పడం జరిగింది. రిలేషన్షిప్ లేదండి, కాకపోతే నాకు మంచి ఫ్రెండ్ అనమాట రష్మిక మండన. ఓకే, కాల్ చేసి అంటే నంబర్ లేదంటారేమో. యా ఉండే, నెంబర్ ఉండే, వేరే మొబైల్లో ఉండే. ఇప్పుడు లేదు. యా యాక్చువల్గా తను అబద్ధాలు చెప్తారు పుష్ప మూవీ కంటే ముందు ఫోన్ చేసింది. ఓకే. అంటే రెగ్యులర్గా చాట్ చేస్తుంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. సో తక్కువ ఆఫర్స్ ఉన్నాయి, నాకు ఏమైనా రికమెండ్ చేసి ఉంచిది అని చెప్పేసి నన్ను అడిగింది. నువ్వే మంచి స్టార్ హీరోయిన్. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయరా ప్లీజ్, మా వ్యూవర్స్ మళ్ళీ. పుష్ప మూవీ కంటే ముందు రష్మికకి ఆఫర్స్ రావట్లేదు, ఓకే, సో నీకు ఎవరైనా తెలిసిన డైరెక్టర్స్ ఉంటే నన్ను రికమెండ్ చేసి ఉంచిది అని చెప్పేసి నాతో ఉంది. మిమ్మల్ని అడిగింది. నువ్వు మంచి మూవీస్ చేసావు, మంచిగా గీతా గోవిందం మూవీ లాంటి మంచి హిట్ మూవీస్ కొట్టావు, నాకంటే నువ్వే మంచి ఫేమ్ ఉన్నావు, నువ్వే మంచి సెలబ్రిటీవి, నువ్వు నన్ను అడగడం మరి ఏంటి? పుష్ప మూవీ అంటే రీసెంట్ 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది కదా, మరి ఇప్పుడు నంబర్ ఉండాలి కదా తనది. తన నెంబర్ ఉండే, నేను ఫోన్ చేంజ్ చేశాను అనమాట, నెంబర్స్ అన్నీ పోయాయి. ఓకే. నా దగ్గర ప్రస్తుతం అయితే ఒక 2 డైరెక్టర్స్ నెంబర్స్ ఉన్నాయి అంతే, ఒక ప్రొడ్యూసర్ నెంబర్, 2 డైరెక్టర్స్ నెంబర్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నేను చేస్తున్నాను కదా మీతోటి, జనాలు మిమ్మల్ని తిట్టుకుంటారా నన్ను తిట్టుకుంటారా ఏమనుకుంటున్నారు? ఏం తిట్టారండి, ఎందుకంటే ఏం తిట్టారు అంటే మేబీ కొంతమంది పెడితే బ్యాడ్ కామెంట్స్ పెడతారు కావచ్చు, అది కామన్ అండి యూట్యూబ్ ఇంటర్వ్యూస్లో. మీరు చెప్తుంటే వింటున్న దాన్ని నేను పిచ్చిదా అన్న, లేదా మీరు చెప్తున్న వాళ్ళు పిచ్చి వల్ల నాకు అర్థం కావట్లేదు. మందన అంటున్నారు, లావణ్య త్రిపాఠితో మ్యారేజ్ అంటున్నారు, మహేష్ బాబు వాళ్ళ నరేష్ కాల్ చేశారు అంటున్నారు, ఏం చెప్తున్నారు అర్థమవుతుందా మీకు అసలు? యా నేను ఫుల్ క్లారిటీతో ఉన్నానండి. నేను ప్రూఫ్స్ మాత్రం లేవు. ఎవిడెన్సెస్ ఎందుకండి ఇప్పుడు? ఎవిడెన్సెస్ ఎందుకు ఏంటండి? ఎవిడెన్సెస్ తోటి ఇది దిస్ ఈస్ జస్ట్ సింపుల్ ఇంటర్వ్యూ ఇది. దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎవిడెన్సెస్ అండ్ నో నీడ్ ఆఫ్ ఇంకేమంటారు. సింపుల్ ఇంటర్వ్యూ, ఒక ఛానల్ వాళ్ళు వచ్చి మీకు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే సింపుల్ ఇంటర్వ్యూ అంతే, దాంట్లో క్లారిటీ క్యాజువల్ ఇంటర్వ్యూ ఇది. సో దీనిలో నేను ఏ హీరోయిన్ డిఫేమ్ చేయట్లేదు, ఏ హీరోని డిఫేమ్ చేయట్లేదు, ఏ పొలిటీషియన్ని డిఫేమ్ చేయట్లేదు. యా ఇష్టం ఉంది మాట్లాడొచ్చు, యా అబద్ధాలు కూడా చెప్పొచ్చు. అబద్ధాలు అనట్లేదు నేను మాట్లాడేది ట్రూత్ కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉంటాను. నేను ఎక్కడికైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కే కానివ్వండి, సో వేరే ఆఫీస్కే కానివ్వండి, రావడానికి నేను రెడీగా ఉన్నాను. లేదు, దట్ ఈస్ అ ఫాల్స్ కేస్. యా పోలీస్ హ్యాస్ నాట్ కన్సిడర్. యాక్చువల్గా ఏదో కేసు పెట్టిందంట సైబర్ క్రైమ్ స్టేషన్లో, కానీ పోలీస్ అయితే కన్సిడర్ చేయలేదు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. చెప్పాను కదా సైబర్ క్రైమ్ ఉంది అని చెప్పేసి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.